సర్వే జన సుఖినో భవంతు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవిదాస్. సో నవగ్రహాలు అంటే ఈ యొక్క బ్రహ్మాండాన్ని నడిపించడానికి నవగ్రహాలు ఏమైతే ఇవి ఉన్నాయో, ఈ యొక్క గడియారం లాంటివి ప్రకృతిని నడిపిస్తుంది. అయితే నవగ్రహాల మీద ఆధారపడి ఉన్నది ఆ మనిషి జీవితము అనేది ఈరోజు తెలుసుకుంటున్నాం మనము. ఏ గ్రహం, ప్రతి ఒక్క గ్రహానికి ఒక స్వభావం ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు అని ఇట్లా జ్యోతిషంలో చెప్తారు. చాలామంది నమ్ముతారు. అందరు నమ్మిందానే మనం కూడా నమ్ముతున్నాం. అదే సత్యం అనుకొని ఫాలో అవుతున్నాం. అది సత్యమా అసత్యమా అని అందరం పంచాంగము మనము నిర్వలేం. మనం కేవలం బ్రాహ్మణులు, జ్యోతిష్యులు, వాస్తుశాస్త్రజ్ఞులు వీళ్ళకు మాత్రమే తెలుసు మన దీంట్లో మంచి ఎంత ఉందో, చెడు ఎంత ఉందో చూడడం. తర్కంతో ద్వారా కూడా మనం చూడాలిగా. మనిషికి బాధలు వస్తే, ఒక రోగం కానీ, ఒక వ్యాపారంలో వచ్చే సమస్యలు కానీ, ఏదైనా వచ్చిన తర్వాత వాడు ఫస్ట్ హాస్పిటల్కి పోతాడు. తక్కువ కాకున్నప్పుడు వానికి ఆలోచన వస్తుంది, తక్కువ అవుతలేదు అంటే ఏమన్నా గ్రహాలు ఏమన్నా బలహీన అయినాయా, గ్రహాలు మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉంటాను అనుకుని జ్యోతిషి దగ్గర పోయినప్పుడు జ్యోతిషుడు చెప్తాడు, ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయి చెప్తాడు. మంచి చెడు చెప్తాడు. ప్రతి వ్యక్తికి బ్రహ్మాండంలో ఉండే గ్రహాలు అవి. ఇంకొకటి వ్యక్తిగత జీవితం, ప్రతి ఒక్క జన్మకుండలి, లగ్న కుండలి అని ఒకటి ఉంటుంది. వాడికి ఆ జన్మకుండలి, లగ్న కుండలి బట్టి వాడు చూసుకుంటాడు. ఆరోగ్యం ఎట్లా ఉన్నది, విదేశీ యాత్రలు ఉన్నాయా లేవా అని చూసుకుంటాడు. సంసారంలో ప్రగతి అయితే లేదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పతి పత్ని గొడవలు, ఇవన్నీ. సో గ్రహాలు మనకు ఎప్పటికీ బాధించడానికి అవి పుట్టలేవు. మనకు బాధించడానికి పుట్టలేవు. మనము లేకున్నప్పుడు కూడా గ్రహాలు ఉండే, భవిష్యత్తులో కూడా ఉంటాయి గ్రహాలు. గ్రహాలంటే ఒక ఆకాశంలో ఉండే గ్రహాలు కాదు. గ్రహాలంటే నీ మనసు యొక్క ప్రతిబింబం లాంటిది. నీ ఆలోచన శక్తి లేని గ్రహాలు చెప్పాలంటే. ఇప్పుడు వర్తమానంలో చెప్పాలంటే గ్రహదోషమని, సర్పదోషమని, పితృదోషమని పూజలు చేపించుకుంటారు. 10,000, 20,000 ఎంతో డబ్బు పెట్టి ఖర్చు చేసుకుంటారు. కొంతమంది అంటారు నాకు మంచిగా అయింది అంటారు. కొంతమంది అంటారు 30 ఏళ్ళు అవుతుంది, 40 ఏళ్ళు దగ్గరకు వస్తుంది, చేయాల్సిన అన్నీ నేను చేసిన అయినా ఏం కాలేదు, డబ్బులు అయినాయి, పూజలు పునస్కారాలు ఆడ ఈడ అందరికిచ్చి జేబు కాలేదు తప్ప నాకేమవుతలేదు అంటాడు. ఇది ఎట్లా నమ్మాలి మనం? పంతులు అంటాడు, నాయన పూజలు చేసినావా అని అడుగుతాడు. ఏమన్నా సమస్య ఇంతకుముందు చేసిన అంటాడు. మనం చేపించుకున్న పూజ అది మంచిగా అయిందో లేదో తెలియదు నాకు, కానీ నీ లోపలైతే గీ సమస్యకు గీ గ్రహం యొక్క స్థానం వలన గీ యొక్క సమస్యలు వస్తాయి అని చెప్తాడు. సో మనిషికి డౌట్ వస్తుంది ఆడ, అసలు గ్రహాల మీద నా జీవితం అవలంబన ఉన్నదా, ఆధారపడి ఉన్నదా నా జీవితం? అసలు నేనేం చేసిన? ఒకవేళ మీరు బ్రాహ్మణుడికి
మంచిగా తర్కబుద్ధితోటి మీరు అడుగురి, నిలదీసి అడుగురి, తప్పు లేదు. అసలు గ్రహాలు నాకు ఎందుకు బాధిస్తాయి అని అడుగురి. అడిగితే అప్పుడు చెప్తాడు, గ్రహాలు బాధించాయి. నిజాయితీగా ఉన్న బ్రాహ్మణుడు అయితే చెప్తాడు, గ్రహాలు ఎప్పుడు బాధించాయి, నీ కర్మల ద్వారా గ్రహాల యొక్క దిశ నీ జీవితాల మీద అవలంబన్నది, ఆధారపడి. నీ కర్మ ముందు నీ కర్మ సరిగా నువ్వు చేయలేనందుకే నీ గ్రహాలు ఏ స్థానంలో ఏడ ఉండాలి అవి నిర్ణయం తీసుకొని నీ జీవితాన్ని నడుపుతుంది అని ఇట్లా అంటారు వాళ్ళు. కొంతమంది ఇట్లా చెప్తారు. సో ఇలా ఈ ముఖ్యమైన విషయం అంటే మనం మొదటి కర్మ పుట్టంగానే తల్లిదండ్రులు పంచాంగం చూస్తే నీకు ఈ పిల్లవాడికి పితృదోషము, సర్పదోషము, ఆ దోషం, వాడు పుట్టి 2 గంటలు కాలే పంచాంగం చూడకపోతే ఆ దోషం ఈ దోషం, వాడు ఏ కర్మలే చేయలేడు అసలు పుట్టంగానే. ఇంకా అప్పుడే బ్రాహ్మణుడి దగ్గర పోయి అడిగితే ఈ కర్మ ఈ దోషం ఆ దోషం ఉన్నది పిల్లవాడికి అంటారు. అది ఎట్లా అంటే పూర్వజన్మ కర్మ, వాడు చేసుకున్న కర్మ వచ్చి ఇది దోషం చేయాలి నివారణం అంటాడు. చేయకుంటే తప్పదా అంటే తప్పదు. భవిష్యత్తులో ఇంకి ఒక జాబ్ తీసుకునేటప్పుడు శిక్షణలో పిల్లని చూసేటప్పుడు ఇవన్నీ సమస్యలు వస్తాయి చూడ అంటాడు. సో ఒక్కటే క్షణంకు ఎంతోమంది వేలల్లో లక్షల్లో పుట్టుతారు. అదే తిథి, వారము, నక్షత్రం, యోగము. మరి అందరూ అదే స్థితిలో అనుభవిస్తున్నారా? కొంతమంది అంటారు వ్యాపారంలో ప్రగతి చేయలేకపోతున్నాను నేను అంటాడు, వాడి యొక్క తిథి, వారం, నక్షత్రం, యోగం బట్టి. మరి అదే తిథి, వారం, నక్షత్రం, యోగం పుట్టినవాడు ఇంకోటి శ్రీమంతుడు కూడా ఉన్నాడు, సౌందర్యవంతుడు, గుణవంతుడు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు, వ్యాపారంలో అభివృద్ధి చెందిన ఉన్నాడు. దానికి ఏమంటారు? ఇది ఆలోచించే విషయం అది. అందరూ పేదవాళ్ళై ఉన్నారా? ఇండియా లోపల మనము ఆలోచిస్తాం ఈ విషయాలు, కానీ పాశ్చాత్య దేశంలో ఇండియా లోపల మనము కుబేర పూజ చేస్తాము, లక్ష్మీ పూజ చేస్తాము, అది చేస్తాము. పాశ్చాత్య దేశాల కుబేర పూజ, లక్ష్మీదేవి పూజ వాళ్ళు చెయ్యరు, కానీ మనకన్నా ఎంతో శ్రీమంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు వాళ్ళు. దానికి ఏమంటారు? మనకన్నా టెక్నాలజీ, వివేకం వాళ్ళ దగ్గర కూడా ఉన్నది. వాళ్ళు జాతకాలు, పంచాంగాలు, ముహూర్తాలు ఇవన్నీ చూసుకొని కార్యం మొదలు పెట్టారు. వాళ్ళ మీద నమ్మకం మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ బుద్ధి మీద, వాళ్ళ వివేకం మీద, వాళ్ళ విజ్ఞానం మీద ఆధారపడి వాళ్ళు జీవితంలో ముంగడు పోతారు. మనం పంచాంగాల మీద ఆధారపడి ఉన్నాం. సో నేనేమంటా అంటే జీవితం అన్నాక సుఖము దుఃఖము రెండు ఉంటాయి జీవితం లోపల. ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయినా సరే, రామకృష్ణ పరమహంసకైనా ఆధ్యాత్మిక ఎంతో ఉన్నతి చేసిన క్యాన్సర్ వచ్చింది. ఆది జగద్గురు శంకరాచార్యకు కూడా రోగానికి పీడితుడైనాడు. భగవాన్ రమణ మహర్షి రోగం బాధించింది, శరీరానికి బాధించింది. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళకు కూడా, ఆధ్యాత్మిక ఉన్నతి చెందిన వాళ్ళకు కూడా రోగాలు, నొప్పులు వచ్చినాయి. కారణం ప్రారంధం అని అంటారు. ప్రారంధం వచ్చింది ఇక్కడ. ప్రారంధం అంటే నువ్వు చేసుకున్న కర్మ, మనం చేసుకున్న కర్మలు బట్టి మనకు వస్తుంది. కర్మ సిద్ధాంతం చెప్తుంది. సో నేనేమంటా అంటే ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా, గాయత్రి చేసినా, ధ్యానం చేసినా చేసిన వారికి కూడా ఉన్నాయి సమస్యలు, రోగాలు, బీపీ, షుగర్. బ్రాహ్మణులకు లేవా బీపీ, షుగర్లు? ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు లేవా? అందరికీ ఉన్నాయి సమస్యలు. వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతాయి. బ్రాహ్మణుడు ఉంటాడు మంచిగా, క్షమ, దమ, ఉపరితిక్ష, శ్రద్ధ, సమాన గుణాలు అన్నీ ఉన్నాయి. కానీ అతను పుట్టిన కొడుకు అతను ఉన్నలాగా కొడుకు పుట్టుతాడా అని గ్యారెంటీ ఉన్నదా? ఇది ఆలోచించే విషయం. సమస్యలు అందరికీ ఉన్నాయని తెలుసుకోవాలి. అన్ని క్షేత్రాలు ఉన్న వాళ్ళు కూడా, అన్ని క్షేత్రాలు ఉన్న వారికి ఉన్న సమస్యలు.
కొంతమంది జ్యోతిష్యులు ఉన్నది ఉన్నట్టు చెప్తారు. మీరు జాతకాల మీద వాస్తు మీద అంత పిచ్చి పెట్టకూర్రి. ఎంత అవసరమో అంత స్వల్పంగా చేసుకొని ముంగట పోవాలి. కానీ తక్కువ సమయంలో కూడా ధనవంతుడు కావాలని ఇక పిచ్చి కోరికలు ఏం లేవు, పెట్టుకోవద్దు. మీ మనసు మీ బుద్ధిని శుద్ధంగా పెట్టుకొని మీ కర్మలు మంచి చేస్తే జీవితంలో ముంగట పోతారు. ఏ దేవుడు ఏం చేయడు, మీ కర్మలు ఏమైతే మీరు ఏం చేసారో అదే మీకు వస్తుంది అని చెప్తాడు. ఇట్లా చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు, అట్లా నడుచుకునేటోళ్ళు కూడా ఉన్నారు. అయితే కొంతమంది, నేను అందరికి దోషిస్తలేను, ఎందుకంటే సమాజంలో నేను చూస్తున్నా ఎంతోమంది నెలకు 10,000 12,000 జీతం తీసుకునేటోళ్ళు, కష్టపడేటోళ్ళు రూపాయి కూడబెట్టుకుంటారు, 12 గంటలు పని చేస్తారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే వీళ్ళు బ్రాహ్మణుల దగ్గర పోతే వాళ్ళు అంటారు ఆ దోషం ఈ దోషం అని 10,000 20,000 తీసుకుంటే వాడు ఎట్లా బతుకుతాడు? అన్నిటికీ డబ్బునేనాక? ప్రతి సమస్యకు సమాధానం డబ్బేనా, పూజనేనా? నేనేమంటా అంటే ప్రతి రాశికి ప్రతి గ్రహానికి ఎట్లా దేవుడైతే ఉంటాడో, ఉదాహరణ చెప్పాలంటే మేషరాశి, ప్రతి ఒక్క రాశికి అధిష్టాత్రి దేవత ఉంటుంది. మేషరాశికి తారాశైలపుత్రి అని దేవత ఉన్నది. మేషరాశికి అధిష్టాత్రి దేవత హనుమంతుడు రాముడు ఉన్నాడు. వృషభ రాశికి లక్ష్మీదేవి ఉన్నది. అది వృషభ రాశి యొక్క అధిష్టాన దేవుడు శ్రీ విష్ణు ఉన్నాడు. మిథున రాశికి దుర్గా చంద్రఘంట అని గణేశుడు విష్ణు ఉన్నాడు. కర్క రాశికి కమల సిద్ధధాత్రి అని విష్ణు అని శివుడు ఉన్నాడు. ప్రతి ఒక్క రాశికి ఒక్కొక్క దేవుడు అధిష్టాత్రి దేవుడు ఉన్నాడు, దేవత ఉన్నది. మళ్ళీ అన్ని సమస్యలు డబ్బుతో పోయే కన్నా మనము ఏదైతే అధిష్టాత్రి దేవత ఉన్నదో వాళ్ళకు పూజించుకో, మంత్రం ద్వారా పూజించు, విగ్రహారాధన చేయాలనుకుంటే అట్లా ఉపాయాలు ఉన్నాయి కూడా. అట్లా కూడా ఇప్పుడంటే అన్ని డబ్బుతో వ్యవహారం అవుతుంది. ఒకప్పుడు డబ్బు అనేది నోటు అప్పుడు లేకుండే, ఒకటి ఇచ్చి ఒకటి తీసుకుంటుండే వస్తువులు. అప్పుడు ఇప్పుడు నీళ్ళు తాగాలంటే కూడా ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలి మనం. పూర్వము కర్మ సరిగా ఉంటుండే, కర్మ సరిగా లేవని అన్ని మార్గాలన్నీ తీసిరు అన్నట్టు. ఒకటి కనిష్ట అధికారి, మధ్యమ అధికారి, ఉత్తమ అధికారి, సాధకుల లోపల 3 ప్రకారాలు ఉంటారు. కనిష్ట విగ్రహారాధన చేస్తాడు, మధ్యమ మంత్ర జపం చేస్తాడు, ఉత్తమ ఆత్మచింతన. ఎవరైతే అల్ప బుద్ధి ఉన్నదో వాళ్ళు విగ్రహారాధనమే శ్రేష్టం అనుకుంటారు. మధ్యమ అధికారి మంత్రంలో జపంలో భగవంతుడు ఉన్నాడు, నా మనసు నిర్మలమవుతుంది, నిర్మలంగా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కనిష్ట అధికారము తీర్థక్షేత్రాలు లోపల ఆనందాన్ని చూస్తాడు, విగ్రహం లోపల భగవంతుడు ఉన్నాడని. మధ్యమ అధికారి ఏమో మంత్రపం జపం ద్వారా మనసును శుద్ధి చేసుకొని వేద అధ్యయనం చేస్తాడు. ఉత్తమ అధికారి అన్నీ తెలుసుకున్నవాడు ఉంటాడు, అంతటా భగవంతుడు అని తెలుసుకుంటాడు. మనం ఏ స్థానంలోనో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కనిష్టమా, మధ్యమ, ఉత్తమ, కనిష్ట నుంచి ఉత్తమ స్థితికి రావాలి. ఒక్కసారి మనం ఉపదేశసారం, అష్టావక్ర గీత, మన భగవద్గీత, మంచిగా మనము బ్రహ్మసూత్రం, ఇవి సరైన ప్రామాణిక గురువు దగ్గర మనం పోతే ఇవన్నీ భ్రమలన్నీ మనకు పోతాయి. గ్రహాలంటే ఏదో మనకు సంబంధించిన జన్మకుండలి లోపల ఏదో గ్రహాలు ఉన్నాయి అని అనుకోకూడదు. అది మన భావనలు, మన వికారాలే అవి గ్రహాలు. ఎస్, జ్యోతిష్యం ఇప్పుడైతే చాలా భయానక. ప్రపంచంలో అయితే ధనవంతులు ఎక్కువ అంటే ఒక జ్యోతిష్యులు, ఒక డాక్టర్లు. ఇది అందరికీ ఉద్దేశించి కాదు. ఇది అందరూ ఏ విషయాన్ని అయితే ఎక్కువ నమ్ముతారో అది నిజమని అందరు నమ్ముతారు. అది నిజమా లేదా అని ఒకసారి ఆలోచించుకోవాలి. చదువే జీవితము. చదువు రానివాడు అందరూ నమ్ముతారు, అందరు నమ్ముతారు. సో కొంతమంది దొంగ జ్యోతిష్యులు కూడా ఉన్నారు. జ్యోతిష్యం అనే పేరుతోటి తప్పు పని చాలా చేస్తారు.
అలా తంత్రం, మంత్రం, యంత్రం అన్నీ పట్టుకొస్తారు. మహారాష్ట్రలో జరిగిన ఘటన, అశోక్ ఖరాత్ అనే ఒక జ్యోతిష్యుడు, వాడి దగ్గర అందరు గొప్ప గొప్పలు పోతారు. సీఎంలు, పిఎంలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ భార్యలు కూడా పోతారు. అయితే వాడు చేసిన పెద్ద తప్పు ఏమంటే, పాపం పని, స్త్రీలకు ఎక్కువ స్త్రీలకు వాడి యొక్క మంత్రశక్తి ద్వారా సమ్మోహితం చేసి వాళ్ళకు ఇంద్రియతృప్తి చేసుకుంటుండేవాడు వాళ్ళతోటి. మహారాష్ట్రలో భయంకర వైరల్ అయింది వీడియోలు. వాని వీడియోలు అన్నీ వాడి జ్యోతిష కార్యాలయం లోపట ఒక 100 వీడియోలన్నా గొప్ప వాళ్ళతో వాడు సెక్స్ చేసిన వీడియోలన్నీ వైరల్ అయినాయి. మరి సమాజంలో ఉన్న బుద్ధిమంతుడు, బ్రాహ్మణుడు, వివేకవంతుడు ఉన్నోడే ఇట్లాంటి తప్పులు చేస్తే సర్వసామాన్య వ్యక్తి ఎట్లా? వానికి లక్షల్లో ఫీజు ఇచ్చికేసి వాని దగ్గర పోతారు. అందరు అట్లా ఉంటారని కాదు. మనిషి యొక్క జీవితము వాని కర్మలు పట్టి ఉంటాయి, కానీ జ్యోతిష్యం మీద ఎట్లా ఆధారపడి ఉంటాయి. మనిషి జీవితంలో అంధకారం వచ్చినప్పుడే కదా గ్రహాలు, అంటే ఒకవేళ గ్రహాలు ఉన్నాయి అని నమ్మేటోళ్ళు, మనిషి జీవితంలో అంధకారం వచ్చినప్పుడేగా గ్రహాలు తప్పుతాయి. గ్రహం అంటే ఒక వస్తువు కాదు, నీ ఆలోచన, నీ అంధకారమే, నీ యొక్క ప్రతిబింబమే గ్రహాలు అని నేను అంటున్నా. నేనే కాదు ఈ మాట, గొప్ప వాళ్ళు అన్నారు. ఓషో కూడా చెప్పిండు, నీ ప్రతిబింబం గ్రహాలంటే. నీలోపల అంధకారం వచ్చినప్పుడే నువ్వు మనుషులతో దూరం, గొడవలు, అప్పుడు నీ గ్రహం తప్పినప్పుడు, నీ ఆలోచన తప్పిందంటే నీ గ్రహాలు తప్పిన లాకార్థం. అది గ్రహం అని పెట్టిరు వానికి. నీ ఆలోచనలు తప్పుతున్నారా అంటే వాడు ఈనాడు, నీ గ్రహాలు తప్పినాయి, నీకు బాధిస్తున్నాయి, దాన్ని శాంతి చెయ్యి అంటాడు. ఏమని శాంతి చేస్తావు? చంద్రమా శాంతి, రాహుకేతు శాంతి చేస్తావు, ఎన్ని శాంతి చేసుకుంటావు పోతావు? నీ పరిస్థితులకు కారణం గ్రహాలైతే మరి నీ జీవితంలో ఎవడైనా మోసం చేసినప్పుడు నీకు వాని మీద కేసు వేయకు. కారణం వాడు కాదుగా, మళ్ళా గ్రహాలుగా. గ్రహాల వల్ల వచ్చే పరిణామాలుగా. ఒకవేళ గ్రహాల మీద నీ జీవితం ఆధారపడి ఉన్నదంటే నువ్వు దోషం నీ గ్రహాల మీద ఇక. మళ్ళీ ఈ బ్రాహ్మణులు చెప్తారుగా, నీ గ్రహాలు సరిగా లేవు, నీ గ్రహాలు ఖరాబ్ అయినాయి, మంచి పని చేస్తలేవు, ఏ స్థానంలో ఏడ ఉండాలి ఉంటలేవు, అందుకే నువ్వు ఆగమవుతున్నావు. మన జీవితంలో ఎవడైనా మోసం చేసే వాని మీద ఎందుకు కోపం? గ్రహాల మీద ఉండాలి మళ్ళీ కోపం, ఒకవేళ ఉంటే నీకు. జ్యోతిష్య ప్రకారం ఒకవేళ గ్రహాలు తప్పితే అని అయింది అనుకుంటే అదే రాంగ్ అని నేనంట. కర్మ తప్పొద్దు అంటే నేను. దుష్కర్మలు చేసినప్పుడే కదా దాని పరిణామాలు ఏదైనా వస్తాయి. కర్మ సరిగా లేదు, ఇది సమస్య అని కొంతమంది చెప్తారు. ఏ రాశికి ఏ వ్యాపారం చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయి, ఏ ఉంగరం అంటే నవరత్నాలని ఉంటాయి, ఏ రత్నం తొడుగుతే వాళ్ళకు ఎలాంటి వైభవాలు, సంపత్తులు వస్తాయి, వాళ్ళ రాశి బట్టి పృథ్వీతత్వమా, జలతత్వమా, ఆకాశతత్వమా, వాళ్ళ యొక్క తత్వాలు బట్టి ఏ బిజినెస్ చేయాలి అని అంటారు. బిజినెస్లో మళ్ళీ లాభాలు నష్టాలు అనేది ఉన్నాయా? అందరికి ఉంటాయి. రాజకీయ నేతలకు తెలియదు. మళ్ళీ ఎంతోమంది రాజకీయ నేతలు కూడా యాక్సిడెంట్లు అయి చనిపోతుర్రు, విమానం ప్రయాణంలో చనిపోతుర్రు, హెలికాప్టర్ స్పోర్ట్ అవుతుంది. వాళ్ళకి తెలియదా? వాళ్ళు జ్యోతిషి దగ్గర పోరా? వాళ్ళు పోతారు. పెద్ద పెద్ద జ్యోతిషులు కూడా యాక్సిడెంట్లో జరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, కాలు ఎరుగొట్టుకున్న వాళ్ళు, తల పగలు కొట్టుకున్న వాళ్ళు యాక్సిడెంట్లు. వాళ్ళ జీవితం వాళ్ళకి తెలియదా?
నిజమైన జ్యోతిష్యం వాళ్ళకి తెలిసింది ఉంటే మనిషి పుట్టుక నుంచి చచ్చేదాకా ఏం జరుగుతుందో అన్నీ చెప్పాలి. మన దేశానికి వచ్చే సమస్య కూడా వాడు చెప్పాలి. అది నిజమైన జ్యోతిష్యం ఒకవేళ ఉంటే. అది ఎవడని చెప్తుండా? ఎప్పుడు మనకు సంపత్తి వస్తుందో, ఎప్పుడు ఆపత్తి వస్తుందో మనకే తెలియదు. భూత భవిష్యత్తు వర్తమానాలు అన్నీ చెప్పేటోడు కావాలి మనకు. చెప్తాడా? వాన్ జాతకం వానికి తెలియదు, వాడు ఇంకొకరి జాతకం చెప్పకపోతాడు. ఒకవేళ ఎవరికైనా నమ్మకం ఉంటే డబ్బులతో ఖర్చు చేయకున్నట్టు ఏ రాశిది ఏదైతే దేవత ఉన్నదో ఆ దేవతను పూజించుకో. ఒక పువ్వు, ఒక పండు, ఒక జలము, అన్ని రాశులకు అధిష్టాన దేవత శివుడు అని అంటారు. శివుడు ఒక చెంబెడు రాగి చెంబు నీళ్ళు అర్పణం చేసిన శివుడు సంతుష్టి అవుతాడు అని పురాణాల్లో చెప్తున్నారు. శివునికి ఏమి అర్పణ చేయకున్నా కనీసం ఒక జలమని అర్పించురా నాయన. శివుడికి జలం అంటే ఎంతో ప్రసన్నుడవుతుంది. జలం ద్వారా ప్రసన్నుడు. అందులో కొంచెం నల్ల నువ్వులు వేస్తే ప్రసన్నుడవుతాడని వీళ్ళు జ్యోతిష్యులు చెప్తారు. ఆ మాట నేను చెప్పను, చెయ్యరని. ఎవరి శ్రద్ధ వాళ్ళు. ఇక్కడ డబ్బు గురించి ఆలోచన. మనం ఒక్క రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడాలి, ఎంత ఎన్ని గంటలు కూర్చుంటే డబ్బులు వస్తాయి. నీకు గ్రహదోషమే పోవాలి అని గ్రహాల మీద నమ్మకమే ఉంటే ఆ గ్రహాల యొక్క అధిష్టాన దేవుడు ఎవడైతే ఉన్నాడో ఒక పువ్వు, ఒక చెంబెడు నీళ్ళు పోసి సంతుష్టి పెట్టు. వాళ్ళకు విగ్రహారాధన గొప్పదని చెప్పారు. దానికైనా ఉన్నతమైనది ఏదంటే మంత్ర ఆరాధన, మంత్రం చేయన్నారు. ఇవన్నీ శరీరానికి మనసుకు సంబంధించిన ఉన్నది. ధర్మాలు, ఈ సుఖాలు, దుఃఖాలు, వీటికన్నీ అతీతంగా ఉన్నాగా ఆత్మస్వరూపుడు ఉన్నావు. ఈ స్థితిని ఎవడైతే చేరుకున్నాడో, నేను శరీరాన్ని కాను, శరీరానికి సంబంధించిన సుఖ దుఃఖాలు నాయి కాదు, నేను మనసును కాను, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, నేను చైతన్య స్వరూపుడు. ఈ స్థితి, ఈ కాన్షియస్లో వచ్చినాక నీకు ఏ గ్రహము, ఏ పీడ, ఏది బాధించదు. అన్నీ నీ ఆధీనం. నీ మనసు నీ ఆధీనంలో ఉన్నప్పుడు నీ గ్రహాలన్నీ నీ ఆధీనంలో ఉన్నట్టే. లేవు నిజంగా నీ పనికిరాని ఆలోచనలే గ్రహాలు. నీ మనసు నియంత్రణలో ఉన్నదంటే అన్ని నియంత్రణలో ఉన్నట్టే. అది లేకనే వాడు అటు ఇటు సమస్యలకు సమాధానం లేదు. నీ మనసుని నియంత్రణలో పెట్టుకో ఫస్ట్. అది లేకనే వాడు ఆగమవుతుంది. సూర్యుడు సూర్యుడు బలహీనుడయిండు, బలహీనుడైండని చెప్తారు. సూర్యుడు అంటే ఏంటి? గ్రహం కాదు. నీలో ఉన్న అహంకారం ఎప్పుడైతే వస్తుందో, తల్లిదండ్రిని నువ్వు విలువను పెట్టవు, శాస్త్రం మీద విలువ పెట్టవు, నీకు ఆత్మవిశ్వాసం పోతుంది. అప్పుడు నీలో ఉన్న వికారాలే, ఆ యొక్క సూర్యగ్రహణమే అప్పుడు కమ్జోర్ అవుతుంది. అప్పుడు బలహీనపడుతుంది. తల్లిదండ్రులకు విలువను పెట్టు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విలువను పెట్టవు. ఈ గ్రహాలంటే నీలో ఉన్న ఒక శక్తి, ఎనర్జీ, ఊర్జనే ఈ గ్రహాలు అని చెప్తాడు ఓషో. నీ లోపల అనంతమైన శక్తి, ఏదైతే వ్యాపకమైన శక్తి ఉన్నదో, నీ శరీరం ద్వారా, నీ ఆలోచన ద్వారా ఆ ఊర్జ ప్రకటవుతుంది. దానికి ఎలాంటి దిశ ఇస్తావు, ఎలాంటి మార్గం ఇస్తావు నీ చేతిలో. శాంతంతో పోతావా, క్రోధంతో పోతావా, లోభంతో పోతావా, మదంతో పోతావా? అది నీలో ఉన్న ఊర్జ, నీ లోపల ఉన్న శక్తిని ఎట్లా ఖర్చు చేస్తావు అన్నది నీ మీద డిపెండ్ ఉన్నది. అది అహంకారం, అది ఊర్జ, అది శక్తి. అది అందరిలో పడి దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటావు? కోపం వచ్చింది అనగానే తీసుకొని నేల కొడితే ఒక వస్తువును ఏమొచ్చే? కోపం వచ్చినప్పుడు ఒక వస్తువు తీసుకొని బండకేసి కొట్టడానికి బలం అవసరం లేదు. అది మొబైల్ అయినా, టీవీ అయినా బలం అవసరం లేదు. కానీ కోపం వచ్చినప్పుడు వివేకంతో ఆ కోపాన్ని, ఆ యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి జ్ఞానం కావాలి. నీకు తెలుసుకునే బుద్ధి కావాలి. దీనికి శక్తి అంటుంది, దీనికి బలం అంటుంది. ఏ బలం? జ్ఞాన బలం.
ఉపదేశ సారం యొక్క బలం, మహాత్ముల యొక్క ఇచ్చే జ్ఞాన బలం అంటుతుంది. ఈ బలం లేకపోతే నేను బలహీనుడయ్యి విషయాన్ని తెలుసుకోక వస్తువుల మీద, వ్యక్తుల మీద, ఇతర విషయాల మీద నువ్వు ఆగమవుతున్నావు. అర్థం చేసుకునే బుద్ధి లేకనే అప్పుడు జ్యోతిషి దగ్గర పోతే వాడు అంటాడు సూర్యబలం ఇది తక్కువైంది అని అంటాడు. ఇంకొకటి చంద్రబలం లేదు అని అంటారు. మన ఆలోచనలే మన గ్రహాలని చెప్తున్నా. చంద్రబలం లేదు, పారే నది లోపట పాలు పోయి నీ చంద్రమా ప్రశాంతంగా ఉంటుందని చెప్తారు. ఉపాయాలు చాలా ఉన్నాయి. ఇలా పారే నది లోపట నువ్వు పాలు పోస్తే నువ్వు సంతోషంగా ఉంటావని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ పాలు పోయడం వలన జీవరాశులు సస్తాయి రా నాయనా. అలా ఉన్న చేపలు చచ్చిపోతాయి. ఆ నీళ్ళకు ఆ పాలకు విరుద్ధం విజ్ఞానం చెప్తుంది. పోయకూర అంటుంది. నువ్వు నైతోడు ముట్టించిన ఒత్తులు, పసుపు, కుంకుమ, స్నానం చేసి పాత బట్టలు అల్లనే విడిచిపెట్టి కొత్త బట్టలు ఆడ వేసుకొని వస్తావు. ఏమో గ్రహదోషం చేసుకొని వస్తావు. వీళ్ళకి ఖర్చు. దాని ద్వారా వచ్చే ప్రదూషణం అంతా దూషితమవుతుంది. పవిత్రంగా ఉండే నదులు పాడేవాళ్ళు చేస్తారు. సంప్రదాయమే. కెమికల్ పౌడర్తో చేసిన విగ్రహాలు, ఎంతో శ్రద్ధతో చేసుకున్న విగ్రహం అలా వేసినప్పుడు ఏమవుతుంది? అప్పుడు చేపలు తినడానికి ఆహారం వేసే విడిచిపెట్టి నువ్వు ఏమేమో అల్ల వేస్తున్నావు, బొక్కలు వేస్తున్నావు, ఏమేమో కలుపుతున్నావు అల్ల. నువ్వు ఆ జీవరాశులు ఏమైతే బతుకుతాయా, చచ్చిపోతాయా, ఏమైతే జలం విషారే అవుతుందా, ఏమవుతుంది? ఆలోచించాలి. మన ధర్మం ఎక్కడ కొంచవుతుంది అన్నది. పవిత్ర నదులు ఏడవైనా పవిత్ర నదిలే లేవు. టన్నుల కొద్దీ అలా టన్నుల కొద్దీ ఎంత క్లీన్ చేసినా ఇంకా చెత్త వస్తూనే ఉంటుంది నదిలో. నది ఒడ్డున మనం చూస్తే, నేను మొన్న మన మహారాష్ట్రకు కర్ణాటకలో గణగాపురం అనే ఒక క్షేత్రం ఉన్నది. శ్రీ దత్తాత్రేయ క్షేత్రం. సో నాకు ఒకళ్ళు దత్తాత్రేయ క్షేత్రం పోయామన్నారు సరదాగా. సరే అన్న. నేను ఆడ పోయినాక నది స్నానం అన్నారు. ఆ నది స్నానం దగ్గర ఎన్నో టన్నుల కొద్దీ బట్టలు, పాత బట్టలు, అంత బురద అంత. వాడంటున్నావు నాకు కొంచెం మిత్రుడు, ఇందులో స్నానం చేసామంట. ఓరి నాయన, ఇందులో స్నానం చేస్తే నీ శరీరం శుద్ధి అవుతుందో లేదో కానీ ఏమేమి రోగాలు అయితే వస్తాయి. నేనన్నా అంత బురద. నదులకు అవమానం చేసే ఉద్దేశం కాదు. అంత బురద. నదిలో అన్ని బట్టలు, అడుగుకు అన్ని బట్టలే ఉన్నాయి. చెప్పులు, బొక్కలు, ఏ దిష్టి బొమ్మలు, అలా కుండలు. ఎంత దూషితమైంది భగవంతుడా అనిపించింది నాకు. ప్రకృతి ఎంత స్వచ్ఛంగా పవిత్రంగా ఉన్నదాన్ని మనిషి అంత పాడు చేస్తుండు. నువ్వు ముట్టించే దీపము, నువ్వు పోసే జలము, నువ్వు అర్పణ చేసే నువ్వులు దేవునికి అర్పణం చేస్తే దేవుడు ఏమైనా నీకు జాబ్ తెస్తాడా? నీ వ్యవహారంలో ప్రగతి చేస్తాడా? ఏం చేస్తాడు? నీ టాలెంట్ తెస్తుంది. ఏమైనా తేవాలనుకుంటే నీకు జీవితాన్ని ఇస్తుంది. నీ మనోబలంతో, నీ తెలివితోటి, నీ శ్రమ ద్వారా ఏదైనా వస్తుంది. భగవంతుడు ఎందుకు ఇస్తాడు? నట్టింట్లో కూర్చొని నారాయణ అంటే నారాయణ కూడా రాడు. భగవంతుడు తలుచుకుంటే
మహాభారతంలో యుద్ధం చేయవచ్చు భగవంతుడు, కానీ భగవంతుడు చేయలేడు, చేపించాడు. మా మనస్మర యుద్ధ అన్నాడు, నన్ను స్మరణ చేసుకుంటే యుద్ధం చేయి అన్నాడు. పంచపాండవులు వనవాసం కోయరు 13 ఏళ్ళు. భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు, వాళ్ళకు వనవాసం పోకున్నట్టు చేయలేడు. ప్రారంధం జూదం ఆడిరు, మీరు ఎవరు అనుభవించరు. ఎవరికి ఏ ఫలితం రావాలి, ఎలాంటి ఫలితం రావాలి, మహాభారత యొక్క కథల ద్వారా, మనం పురాణాల ద్వారా కొంత సందేశాన్ని మనకు మహాత్ములు ఇస్తారు, తెలుసుకోవాలి. కర్మ మూలం. ఏ కర్మ అంటే తర్కం ఉండాలి మనిషి దగ్గర, ఏది గుడ్డిగా నమ్మదు. నమ్మకం ఉన్న చోట ప్రత్యక్ష ప్రమాణాలు లేకపోతే నీ సమయాన్ని వృధా చేసుకో. ఒక వ్యక్తి ఒక విషయాన్ని నమ్ముతుండంటే వానికి తెలియదు అన్నట్టు. ఎవడైతే తెలుసుకున్నాడో నమ్మకం పెట్టాడు, వాడు తెలుసుకున్నవాడు నమ్మకం పెట్టాడు, అవసరం లేదంటాడు. మనసు అశాంతిగా ఉన్నదంటే ఏమంటారు? చంద్రుడు, మనసుకు యొక్క అధిష్టాన దేవత చంద్రుడు అని అంటారు. అశాంతిగా ఉన్నది మనసు, చింత, ఒత్తిడి, ఇవన్నీ మనసు యొక్క ప్రభావం వలన వచ్చేటి. ఒంటరిగా ఉండాలనిపిస్తుంది వానికి. అసలు మనసు ఎందుకు ఒత్తిడి పెరుగుతుంది, ఇది ఆలోచించాలి. కారణం ఏది? నువ్వు ఏకాంతంగా కూర్చొని మంత్ర జపం చేసే కన్నా, నువ్వు ఇతర ఉపాయాలు చేసే కన్నా ఒకసారి ఒక మంచిగా ఆసనం వేసుకో. అసలు నా మనసు ఎందుకు బాధిస్తుంది, ఈ మనసు బాధించడానికి కారణాలు ఏవి, ఏ విషయం బాధిస్తుంది, ఆ బాధించడానికి కారణం నేనేనా, ఎదురుగా వ్యక్తులా, లేక నాకు నా అత్యాశ నన్ను బాధిస్తుందా? మనిషి ఏకాంతంలో ఇది ఆలోచించాలి. జపం చేస్తే శాంతి రాదు, వచ్చినా అంతపూర్తికే అది మళ్ళా వస్తుంది. జపం నువ్వు ఆపినాక కొన్ని రోజులు మళ్ళీ బాధిస్తుంది. విచారణ మార్గం చెయ్యాలి. నా అత్యాశని నన్ను బాధిస్తుందా, బాధ అన్న జీవితంలో ఉంటుందని తెలుసుకో. సుఖము దుఃఖము రెండు ఉన్నాయని తెలుసుకో జీవితంలో. అవి వస్తుంటాయి, పోతుంటాయి. దానికి కారణం గ్రహాలు కాదని తెలుసుకో. ఎంతో కష్టపడి నువ్వు రూపాయి కూడబెట్టి 1 నోట్లు ఎందుకు పెడతావు? పెట్టకు అని నేను చెప్తా. మళ్ళా ఇప్పుడు సూర్యుడైండు, చంద్రుడైండు, మంగళదోషం అన్నది ఉన్నదా? మంగళదోషం అంటే ఏమి? నీ లోపల హింస వృత్తి. మంగళదోషం అంటే చాలా డేంజర్. మంగళదోషం అంటాం హింస వృత్తి, పగ, ప్రతీకారం. నీలోని శక్తి ఎట్లా ఖర్చు చేస్తున్నావు? నాశనం చేస్తుంది ఇది. మన లోపల ఉన్న మంగళదోషం ఉన్న వారికి దుర్ఘటనలు, నొల్లులు, కోపము, అశాంతి, దీని మంగళదోషం ద్వారా వస్తుందని అంటాడు. కాదు, నీలో ఉన్న హింసాత్మక వృత్తినే మంగళదోషము. దీన్ని కోపాన్ని నటించాలి, జీవించద్దు. కోపంలో జీవించద్దు. కోపంలో నువ్వు జీవించిన అనుకో, ఆ కోపం నిన్ను నాశనం చేస్తుంది. ప్రతీకారంలో ఉన్నాడు ఎట్లా శాంతిగా ఉంటాడు, ఎట్లా ప్రేమిస్తాడు? చాలా డేంజర్. ప్రతీకారం, పగ, కోపం అహంకారానికి ప్రతీకం. అహంకారం యొక్క స్వరూపం కోపం. చాలా డేంజర్ ఇది. తెలుసుకోవాలి మనిషి. కోపం రావడం సహజం, కానీ నటించాలి కానీ జీవించద్దు అని
బుధ బుద్ధ బుధగ్రహం. బుధగ్రహం అంటే ఏమి? సో బుధగ్రహం, నా బుధగ్రహం ఖరాబ్ అయ్యింది, అవుతుంది, నా టైం సరిగా లేదు అని అంటాడు. తెలివితోటి పెద్దలను, నీవు పేదవాళ్ళను అవసరానికి యూజ్ చేసుకుంటావు. తెలివితోటి డబ్బు ఉన్నదని అహంకారంతో అవసరానికి ఉపయోగించుకుంటావు. కఠోరంగా ఉంటావు, కఠోరంగా నడుచుకుంటావు. ఇట్లా నడుచుకుంటున్నావు అంటే నీ లోపల ఆలోచనలు ఏమైతే బుధగ్రహం ఉన్నదో అది బలహీనమైందని తెలుసుకో. అమాయకులను ఎప్పుడు మోసం చేయొద్దు. మోసం చేస్తే నువ్వు ఒక జాగలో మోసపోతావు. గురు జ్ఞానానికి ప్రతీకం గురు. నీ లోపల ఉన్న మంచి ఆలోచనలే నీ గురు. నీ లోపల సత్యం ఎప్పుడైతే నష్టమవుతుందో అప్పుడు నీ యొక్క ఆలోచన అనే గురుగ్రహం బలహీనవుతుంది. గురు నింద, జ్ఞాన నింద, గురు ప్రతి అవహేళన, వాళ్ళ మీద ఉన్న వినమ్రత ఎప్పుడైతే పోతుందో అప్పుడు నీ యొక్క పనికిరాని ఆలోచనలు అప్పుడు బలహీనపడతాయి. గురువు మన తల్లిదండ్రులతో సమానం. ఫస్ట్ తల్లిదండ్రులు మన గురువు. శరీరాన్ని జన్మనిచ్చిన గురువులు. ఈ దేహభావన నుంచి ఆత్మభావన చైతన్య స్థితికి రావడానికి గురువు రెండో తల్లిదండ్రులాగా. అందుకే గురువుని విలువను పెట్టాలి మనం. నెక్స్ట్ శుక్రగ్రహం అంటే ఏమి? సౌందర్యం, ప్రేమ. ఇది శుక్రగ్రహం. నీ లోపల ప్రేమ, సౌందర్యం శరీర సౌందర్యం కాదు, స్వచ్ఛమైన ప్రేమ ఒక మనుషుల ప్రతి, ఎవరైనా ప్రతి. నీ లోపల ప్రేమ ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడు నీ మనసు చంచలమవుతుంది. వైవాహిక సంబంధాలు, అసంతోషం, ఏదైనా సాంస్కృతిక కళ, అభినయ లోపట నువ్వు సఫలత కాలేవు. అవును, నీ లోపల ప్రేమ భావన తక్కువైనప్పుడే నీ లోపల గురు బలం తక్కువైతుంది. నెక్స్ట్ శని గ్రహం అంటే అందరూ భయపడతారు. శని అంటే గ్రహం కాదురా నాయన. శని అంటే న్యాయదేవత. న్యాయదేవత అంటే ఏమి? నీ లోపల నిజాయితీ తత్వమే న్యాయదేవత. అదే శని గ్రహము. నువ్వు న్యాయంగా ఎప్పుడైతే నడవవో నీ కర్మలు నీకు బాధిస్తుంది. అదే జ్యోతిష్యంలో అదే చెప్తారు. శనిగ్రహం డైరెక్ట్గా ఇంత సూక్ష్మంగా వాళ్ళు చెప్పరు జ్యోతిష్యులు. నీ కర్మలు సరిగా పెట్టుకో, ప్రేమతో ఉండు, తల్లిదండ్రుల ప్రతి శ్రద్ధతో నడువు అని ఇవన్నీ చెప్పినామనుకో, వాడు అనుకుంటాడు నా తల్లిదండ్రులు నాకు చెప్పడు, నువ్వు ఎవడరా అని మనుషులు అనుకుంటాడు. వంక అలా చెప్తే నచ్చది, అందుకే వంకి చెప్పాల్సి వస్తుంది. శనిగ్రహం సరిగా లేదు నాయనా, ఎవరి జోలికి పోకు, నీ టైం సరిగా లేదు, నీ గురుబలం సరిగా లేదు. ఏమి గురుబలం సరిగా లేదు. పెద్దలకు తల్లిదండ్రులు ఎవరికి ఏమన్నా తల్లిదండ్రులకి కాళ్ళు మొక్కు, వాళ్ళ విలువలు తెలుసుకో అన్నారు. పొద్దుగాలు లేచి తల్లిదండ్రులు మొక్కు.
శుక్రగ్రహం ప్రేమతో ఉండేది నేర్చుకో. శుక్రగ్రహం సరిగా లేదు, దాని ప్రభావం నీ మీద ఉన్నది. ప్రేమతోడు ఉండు, వాళ్ళ మనసు నొప్పించకు. మంగళదోషం ఉన్నది నీ రాశిలా, అంటే నీ పంచాంగం లోపట. ఏమి హింసాత్మక వృత్తిలు చెయ్యకు, ధర్మంతో నడు, నీతిగా నడు, లేకుంటే యాక్సిడెంట్లు జరిగిపోతావు. మంగళగ్రహం చాలా నొల్లిలు జగడలు. సరిగా ఉండు, గ్రహ పరిస్థితులు సరిగా అనుకూలంగా లేవు, లేకపోతే నీకు దుఃఖాలు ఇస్తాయి. ఇవన్నీ ఈ గ్రహాలు చెప్పి గ్రహాల మీద ఆరోపం చేసి వీనికి నియంత్రణలో పెట్టేడితే ఇదొక పద్ధతి. ఇది మనం తెలుసుకోవాలి. సో శనిదేవుడు న్యాయదేవత. కర్మలు సరిగా చెయ్యి, ఎవరికి మోసం చెయ్యకు, నీతిగా ఉండు, ధర్మంతో ఉండు, లేకపోతే శని ప్రభావం చాలా డేంజర్. నెక్స్ట్ రాహు. రాహు అంటే రాహు కేతు రెండు ఒకటే, కొంచెం డిఫరెన్స్ చూడని చెప్పుకోవాలి. ఒక చెట్టుకు రెండు కొమ్మలు అన్నట్టు. రాహు అంటే మాయ, నీ ప్రతిబింబమే మాయ. అంటే రాహు అంటే గ్రహం కాదు, అదొక మాయ. తక్కువ రోజుల్లోనే ఎక్కువ ధనం ఎలా సంపాదించాలి, అత్యాస నీ విచారణనే. వాడు అది చేసిండు, ఎదిగిండు, మనం ఏమైనా చెయ్యాలి, మనం కూడా జీవితంలో అని ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు వస్తాయి. నీ దగ్గర టాలెంట్ ఉంటే, డబ్బు ఉంటే చెయ్యి, తప్పు లేదు. వాడిని చూసి వీడిని చూసి పోతా అననకు. వాడి టాలెంట్ వానికి జీవితంలో ప్రగతి సాధించిండు. ప్రతి వ్యక్తి యొక్క టాలెంట్ మీద డిఫరెన్స్ ఉంది తన జీవితం. కొంతమంది చెప్తారు ఇండియా మ్యాచ్ గెలుస్తుందా లేదా, కొంతమంది పూజలు పునస్కారాలు వీళ్ళ దగ్గర జ్యోతిష్ చెప్తే ఒకడు అంటాడు గెలుస్తుంది అంటాడు, ఒకడు అంటాడు ఓడిపోతుంది అంటాడు. ఎవరిని నమ్మాలి? మన జన్మ కుండలి తీసుకొని పోయి మనము ఒక బ్రాహ్మణుని దగ్గర పోయినప్పుడు ఏ గురుబలం, ఏ స్థానం, ఏది ఎట్లా ఉన్నదో వాడు చెప్తాడు. అదొక పెద్ద పుస్తకమే ప్రింటింగ్ చేసిస్తాడు. 2030లో నీకు ఇది వస్తుంది, 30 ఒక 50 ఏండ్లది ఒకటేసారి ఒక బుక్కే ఉంటుంది. అది జీవితం అంతా మనం జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ముందే అన్నీ క్యాల్సీలు ఉంటాయి. సో ఇండియా మ్యాచ్ గెలుస్తుందా లేదా, ఒకసారి పెద్ద న్యూస్ ఛానల్లో పెద్ద రచ్చరచ్చ అయింది. అందరూ గెలుస్తుంది 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 అన్నారు, కానీ అప్పుడు ఇండియా ఓడిపోయింది. ఆట అన్నాక గెలుస్తాం, ఓడిపోతాం, అంతే కదా. ఎట్లా చెప్పుతాను? అట్లా సత్యంగా చెప్పేలాకుంటే పెద్ద పెద్ద ధనవంతులు వాళ్ళ చావు వాళ్ళు ముందే గ్రహిస్తుండే, వాళ్ళ వ్యాపారంలో నష్టాలు ముందే గ్రహిస్తుండే. ఎందుకు చెప్పలేడు ఎవడు? పరిస్థితులు ఎప్పుడు ఎట్లా వస్తాయి ఏం చెప్పలేం మనం, అన్నీ మన చేతిలో లేవు కదా. ఎలా చెప్తాం? 100% ఎలా చెప్తాం? కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ కేతు. కేతు అంటే రాహు అంటే మాయ, కేతు అంటే ఛాయ. కేతు అంటే డేంజర్ అనుకుంటాడు, కానీ కేతు కొన్నిసార్లు మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్తారు జ్యోతిష్యులు. సో కేతువు మొదటి స్థానంలో ఉంటే ఏం లాభాలు, 7వ స్థానంలో ఉంటే ఏం లాభాలు, 12 స్థానంలో ఉంటే ఏం లాభాలు. కొన్ని జాగాల డేంజర్ కూడా ఉన్నది, కొన్ని జాగాల మంచి కూడా ఉన్నది. ఇది రాంగ్. కేతు అంటే ఏమి? కొంతమంది అంటారు నల్ల నువ్వులు తీసుకో, ఏమి జాబ్ పోయిందా, పోతే పోని, నేను చెప్తున్నట్టు చెయ్యి అంటాడు.
నల్ల నూగులు తీసుకో, రాగి చెంబుల నీళ్లు తీసుకో, అలా పొయ్యి శివుడికి అర్పణ చెయ్యి. లేకపోతే నూనె తీసుకో, శనిదేవుని నెత్తి మీద పోయి, ఇన్ని రోజుల నీకు జాబ్ వస్తుంది. హనుమంతుడు నవగ్రహాల చుట్టూ తిరుగు, ఈ రోజు వారికి, ఈ నెల వారికి నీకు మ్యారేజ్ ఫిక్స్ అంటాడు. మా అట్లా చాలా మంది ఉన్నారు ఇప్పట్లో. 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన పెళ్ళి కాదు. ఏమైరాలు పెళ్ళి చేసుకోవాలంటే పిల్లని ఇస్తేనే కదా ఎవడన్నా చేసుకోవాలి. అన్నీ ఉన్నాయి సరిగా, కానీ పిల్లని ఓడిస్తాడు. కారణం పూజలు ఏమైనా దోషమా? అన్ని దోషాలు చేసిన సార్, నేను అన్నీ చేసిన, కానీ ఎవడిస్తలేడు పిల్లను. పని చేయనోడు పనికి రానికి పిల్లేమో జల్దీ ప్రేమలో పడుతుంది, శ్రద్ధతో పని చేసేటోకేమో జల్దీ పిలిచి పిల్లనివ్వరు. ఇదే సమస్య. ఒక వ్యక్తి పని చేసుకుంటా, చదువు నేర్చుకొని పని చేసుకుంటా, డబ్బుకు డబ్బు కూడా పెట్టుకొని ఒక ఇల్లు కొనుక్కొని, ఒక కారు కొనుక్కొని జీవితంలో సెటిల్ కావాలి అంటే వాడు చేసుకున్న పెళ్ళి అప్పు, ఇల్లు కట్టుకున్న అప్పు, కొంచెం ఇంట్లో కుటుంబాలు చెల్లెదో అక్కదో పెళ్లి చేసి వాడు ఒక లైఫ్ సెటిల్ కాంకి ఒక 40 ఏళ్ళు, ఒక 50 ఏళ్ళు అవుతుంది. అసొంటిది ఎందుకు అర్థం చేసుకోరు? 25 ఏళ్ళు ఉన్న పిల్లవాడికి ఇల్లు కావాలి, అది కావాలి, నౌకరీ కావాలి, అన్నీ ఉంటేనే ఇస్తుందంటే ఎట్లా పాజిబుల్ అవుతుంది? కష్టం చేసే వ్యక్తి ఇల్లు కట్టాలి ఎప్పుడు, పెళ్ళి చేసుకొని అప్పు తెంపాలి ఎప్పుడు? మనకి చాలా కఠినం ఇది. మనకి పిల్లనియ్యరు. ఒక ఇల్లు కట్టాలంటే, ఒక పెళ్ళి చేయాలంటే రక్తం నీళ్ళు చేసుకోవాలడుతుంది, చాలా కష్టపడాలడుతుంది. ఈరోజు పేదవాడి జీవితం చాలా కఠినం. పిల్లనియ్యరు. మళ్ళీ శివుడు ఏమన్నా, నువ్వు జలమర్పణ చేసినందుకు నువ్వు చదువుకున్న సర్టిఫికెట్లు ఏదైనా కంపెనీ కొంచెం ఆ కంపెనీలు ఏమన్నా ఇచ్చేస్తాడు అప్పుడు శివుడు, గణపతి, విష్ణు. వీళ్ళ పని ఇదే. మన సుఖ దుఃఖాల కారణం మనమే ఉన్నాము, వాళ్ళకని ఏం ఉపయోగం ఉన్నది? ఇవి కూడా చేసినా ఏం కాదు, ఇవి చేసినా కూడా ఏం కాదు. ఇవి చేయకన్నా ముందు నీ కర్మలు సరిగా చేసుకోవాలి, నీ టాలెంట్ ఎట్లా ప్రగతి చేసుకోవాలి దాని మీద దృష్టి పెట్టాలి. మంచి మార్కులు రావాలని నువ్వు గుళ్ళు గోపురాలు తిరుగుతా, మొబైల్ పక్కకెట్టు, పూర్ణ శ్రద్ధతో లెక్చర్ విను, దాని మీద ఆలోచించు. తెలియకపోతే అప్పుడు టీచర్కి అడుగు, దాని మీద ఆలోచించు, దృష్టి పెట్టు, మంచి ర్యాంక్ తీసుకో. నీ ర్యాంక్ చూసి నీకు జాబ్ వస్తుంది. గుళ్ళు గోపురాలు తిరుగుతే రాదు. ఏమి నువ్వు నల్ల నువ్వులు పట్టుకున్నా, ఎన్ని లీటర్లు పాలు పోసినా ఏం కాదు. ఇది మనోభావాలు దెబ్బతినడం కాదు, కర్మ సరిగా ఉండాలండి. ఒకవేళ చేయాలనుకుంటే చేయవచ్చు, వాళ్ళకి ఏది చేయాలనుకుంటే చేయవచ్చు, కానీ ఆలోచించే విషయం ఉన్నది. మనము భగవంతుతో వ్యాపారం చేయొద్దని నేనంట. నమ్మేటోళ్ళు భగవంతుడు, నేను ఇది చేస్తా, ఇది కావాలి, ఇది చేస్తా, అది రావాలి. ఒకవేళ రాకపోతే, నువ్వు అన్నీ చేసిన ఏం రాకపోతే నువ్వు భగవంతునికి విరోధం అవుతావు. అప్పుడు అన్నీ చేసినా సార్ ఏమవుతలేదు, పోనీ ఏమవుతలేదా? ఏం కాకుండా కూడా చెయ్యి. అలసినా నేను చేసి నాకు అలసట వచ్చింది తప్ప నాకు ఏమవుతలేదు అంటాడు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో నకారాత్మక భావన అంటే కేతు అని తెలుసుకోరు. కేతు అనే గ్రహం లేదు. బ్రహ్మాండం నడిపించడానికి నవగ్రహాల మీద ఉన్నాయి. నీ వ్యక్తిగత కుండలి ఏమైతే ఉన్నదో అది ఏం లేదు. నీ లోపల నకారాత్మక భావన అనే కేతు. నకారాత్మక భావన
నీకు జీవితం మీద విరక్తి పుట్టిస్తుంది. ఈ విరక్తి కూడా నీకు ఆధ్యాత్మిక ప్రగతి లోపటికి కారణమవుతుంది. ఆధ్యాత్మిక మార్గాన్ని తీసుకుని జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఓడిపోతావో, ఓడిపోయినాక డిప్రెషన్ వచ్చినాక, ఎంత సంపాదించినాక ఎవరి విలువని పెట్టకున్నప్పుడు నీకు అనిపిస్తుంది, అరే ఎంత చేసినా ఏం లేదు, పోయి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఏమైనా శాంతిగా ఉన్నదో ప్రయత్నిస్తాం. ఈ నకారాత్మక భావనలు నీకు ఆధ్యాత్మిక దిశకు కూడా కొంచబోతుంది. ఇది ఈ పంచాంగం జ్యోతిష్యులు చెప్పేటోళ్ళు కూడా ఇదే మాట. కేతు గ్రహం ఏమైతే ఉన్నదో ఈ ఆధ్యాత్మిక మార్గంలో నీకు పోవడానికి కారణమవుతుంది. వీళ్ళు అప్రత్యక్షంగా చెప్తారు. ప్రత్యక్షంగా చెప్పాలంటే నీ లోపల నకారాత్మక భావన, నెగిటివ్ ఊర్జా, ఈ నెగిటివ్ వచ్చినప్పుడు నేను ఎట్లా దీన్ని తప్పించుకోవాలి నెగిటివ్ భావనల నుంచి అంటే, వాడు ఏదో భగవద్గీతనో ఏదో గురువు దొరికితే ఆ నుంచి వంద ఆధ్యాత్మిక ప్రగతి తనకు తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది నేను మనస్సును కాదు, నేను శరీరాన్ని కాదు, ఈ మనసులో వచ్చే ఆలోచనలు నావి కావు, ఇవన్నిటికీ నేను సాక్షిగా ఉన్నాను. నేను సాక్షి, అసంగో నిర్వికారో విశ్వసాక్షి సుఖీ భవ. నాకు ఏ వర్ణాలు ఏ ఆశ్రమాలు నాకు అంటుకోవు. నేను దేహమే కాదన్నప్పుడు దేహానికి సంబంధించిన కర్మలు నావి కావు అని తెలుసుకుంటాడు. ఆత్మకు ఎలాంటి కర్మలు అంటుకోవు, ఆత్మ నిత్యముక్త ఉన్నది అని ఈ స్థితికి వచ్చినప్పుడు ఏ నవగ్రహాలు, ఏ దోషాలు, ఏ శని, ఏ రావు, ఏది లేదని తెలుసుకుంటాడు, ఏవి బాధించని తెలుసుకుంటాడు. అన్నీ మన లోపల ఉన్న నకారాత్మక భావనలే ఈ నవగ్రహాలు అని మనిషి తెలుసుకుంటాడు. ఇవి తెలుసుకునేది అవసరం, అత్యంత అవసరం. ఏది తెలుసుకుంటే మన జీవితంలో ప్రశాంతంగా ఉంటామో అది తెలుసుకోవాలి. కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే, కొన్ని తెలుసుకోగానే మన జీవితంలో ప్రశాంతత వస్తుంది. నిష్కామ కర్మ, రాగద్వేషాలు లేని స్థితి, సంశయం లేని స్థితి, స్థితప్రజ్ఞత, ఈ యొక్క పదాలను అర్థం చేసుకుంటే శాంతి వస్తుంది. ఇక అప్పుడు ఆలోచనలు బాధించవు. ఇదే నేను చెప్పాడు. ప్రతి మనిషి జీవితంలో ఆనందంగా ఉండడానికి పుట్టిండు, అంతేగాని ఈ నవగ్రహాల మీద డిపెండ్ లేదు జీవితం అని తెలుసుకోవాలి. నేను చెప్పేది అదే. నేనే కాదు, కొంతమంది జ్యోతిష్యులు ఉన్నది ఉన్నట్టు చెప్పి వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళ జీవితంలో వచ్చిన సమస్యలు కూడా తెలుసుకొని కొంతమంది జ్యోతిష్యం కూడా విడిచిపెట్టారు. అరే ఎందుకు నేను మోసం చేయాలి, ఇంతమంది నా దగ్గర వస్తుర్రు, నా జీవితంలో కూడా దుఃఖాలు వస్తున్నాయి, నేను అసలు ఏం చేస్తున్నా. ఇలా కొంతమంది జ్యోతిష్యం విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బ్రాహ్మణ యొక్క జీవితంలో కష్టాలు నేను కూడా చూసిన. సో మనకు తెలుసుకునేది సమస్యలకు ఉపాయాలు కాదు. అన్నిటికన్నా పెద్ద సమస్య అంటే నిన్ను నువ్వు తెలుసుకో. నీలో ఉన్న అజ్ఞానమే అదే పెద్ద సమస్య. నీ స్వరూపాన్ని నువ్వు విస్మరించినావు, అదే నీ జీవితంలో చేసిన మొదటి తప్పు. జీవితం తెలుసుకోవడానికి ఉన్నది నిన్ను నువ్వు. ఈ యొక్క పూజలు వ్రతాలు కాదు. వాళ్ళు ఏం చేస్తారు, దేవి దేవతలు ఏం చేస్తారు, వాళ్ళు నువ్వు చేసుకున్న కర్మలు బట్టి నీకు జీవితం వస్తుంది. అంతే నేను చెప్పాడు. సో ధన్యవాదాలు. పరమ సత్యాన్ని తెలుసుకొని జీవితం ఉన్నన్ని రోజులు మనం ప్రశాంతంగా ఆనందంగా స్వేచ్ఛగా ఉండాలనే నాది ఒక అభిప్రాయం. ఇది ఒక సలహాలు కాదు, సరదాగా జస్ట్ చర్చ అనుకొని నూరి, ఏది మనసుకు తీసుకోకూరు. మీ రవిదాస్. సర్వే జనా సుఖినో భవంతు.